హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము చాలా అంటే చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. మన చుట్టుపక్కల గానీ, లేకుంటే న్యూస్‌లో గానీ మనం చూస్తున్నాము. ఎందుకంటే సైబర్ క్రైమ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో రోజు రోజుకి, అంతకు మించి సైబర్ క్రైమ్స్ గూడా అలాగే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకొక్క మెసేజ్ వచ్చింది మీ మొబైల్‌కి. ఏమని వచ్చిందంటే అకౌంట్ బ్లాక్ అయింది. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది. దానిని అన్‌బ్లాక్ జేయడానికి కిందున్న లింక్‌ని క్లిక్ చేయండి అని వస్తది. సో, చాలామంది ఏం చేస్తారు తెలవక మన కింద ఉన్న లింక్‌ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినంక అది వేరే వెబ్‌సైట్‌కి తీసుకెళ్తది. వేరే సైట్‌కి తీసుకెళ్తది. సో, అప్పుడు ఏమైతదంటే లైక్ ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ అయితాయి. మన మొబైల్‌లో గానీ, మన సిస్టమ్‌లో గానీ. సో, అప్పుడు ఆ ఏపీకే ఫైల్ ఏం చేస్తదంటే మీ దగ్గర ఉన్న డాటా మొత్తం ట్రాన్స్‌ఫర్ చేస్తది వాళ్ళకి. ఎవలికి ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ డాటా అనేది మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది, నీ డాటా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. లైక్ ఎగ్జాంపుల్ మీ ఫోన్పేలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని అమౌంట్ ఉన్నాయి, ఎన్ని బ్యాంక్స్ అకౌంట్ లింక్ ఉంది మొబైల్కి, అన్ని తెలిసిపోతాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అందుకే మీ సమ్ టైమ్స్ వీ కెన్ సీ న్యూస్ ఏమని డబ్బులు పోయాయని లింక్ క్లిక్ చేయగానే, లేకుంటే నా ఫోన్ హ్యాంగ్ అయింది కానీ, ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉంటాము. ఎందుకు అవుతుంది, మనం లింక్ క్లిక్ చేయడం వల్ల యాక్సెస్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మొత్తం మన డాటా మొత్తం మానిటరింగ్ చేస్తారు వాళ్ళు. సో ఏంటి అంటే అలా క్లిక్ చేయకండి ఫస్ట్, ఓకేనా? అది అసలు యాక్చువల్లీ అది అఫీషియల్ మెసేజా లేకుంటే అనేది మనం వెరిఫై చేయాలి ఫస్ట్, ఓకేనా? ఈ చిన్న పిల్లలు కూడా గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళకి అన్నోన్ పాపప్స్ వస్తాయి. అంటే వాళ్ళు ఆడేటప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, అంటే ఒక యాప్ కానీ ఏమైనా లింక్ కానీ వస్తుంది. వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మన దగ్గర ఉన్న డాటా మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు తెలియకుండానే మన దాంట్లోకి వెళ్ళి 50 రూపీస్ 100 రూపీస్ ఎవ్రీ మంత్ కట్ అవుతాయి. సో మనం పట్టించుకోము చిన్న అమౌంట్ కానీ. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అన్నోన్ పాపప్స్ వచ్చినప్పుడు అది ఇన్స్టాల్ చేయకండి. ఇంకొన్ని ఎలా ఉంటాయంటే మోస్ట్లీ జాబ్ స్కామ్స్ అన్నట్టు ఇవి. ఎట్లా అంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్లో మనకి ఫారిన్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. ఏమని, మీరు లైక్ ఈ జాబ్కి అప్లై చేసుకోండి, మీకు 50 lakhs per annum వస్తుంది, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ లైక్ ఫ్రీ వీసా, ఫ్రీ ఫ్లైట్ అని మెన్షన్ చేసి వస్తుంది. మనం టెంప్ట్ అయ్యి అది అప్లై చేసుకుంటాం. సో మనకు ఆఫర్ లెటర్ వస్తుంది, జాయినింగ్ లెటర్ కూడా వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఆడికి వెళ్తాం, ట్రావెల్ చేస్తాం, వేరే కంట్రీకి వెళ్తాం. వెళ్ళినాక మనల్ని రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. రిసీవ్ చేసుకొని మనల్ని అఫీషియల్ కంపెనీకి తీసుకెళ్లారు, వేరే దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినాక వెంటనే మన పాస్పోర్ట్ కానీ, మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని మనల్ని ఏమంటారంటే ఫేక్ సోషల్ మీడియా చేయండి, లేకుంటే హ్యాకింగ్ చేయండి, ఆన్లైన్ స్కామ్స్ చేయండి వేరే దేశాల ప్రజల మీద అని ఇట్లాంటి మనల్ని చేయమంటారు అన్నట్టు. వర్క్ ఉండదు, ఏముండదు, అంత డొల్లా. సో మీరు ఏం చేస్తారంటే అలాంటివి జరిగితే ఫస్ట్ జాబ్ మెయిల్ వచ్చినాక ఫస్ట్ అది వెరిఫై చేసుకోండి వెబ్సైట్లో. అది లైక్ అఫీషియల్గా ఉందా లేదా. అండ్ వీసా రిక్వైర్మెంట్స్ ఏం అడుగుతుంది ఆ కంట్రీకి. వీళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ ఫ్రీ అన్నారు, బట్ అది వీసా రిక్వైర్మెంట్స్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. సో అలా ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ అంటే రిజిస్టర్ అయి ఉందా లేదా, అంటే అది ఆర్గనైజేషన్ అంటే కంపెనీ. ఇలా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో టెంప్ట్ కాకండి. ఫైనల్గా మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే కొంచెం సేఫ్గా ఉండొచ్చు. అవి ఏంటి అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, పాస్వర్డ్ కానీ ఎవరితో చెప్పకండి. అండ్ ఓటీపీ కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. అన్నోన్ లింక్స్ మీద కానీ, అన్నోన్ యాప్స్ కానీ ఇన్స్టాల్ చేయకండి. ఇలాంటి చిన్న చిన్నవి మనం ఫాలో అవుతే మనం కొంచెం సేఫ్గా ఉంటాము. లేకుంటే మన డాటా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, అంటే హ్యాక్ చేసేస్తారు. ఓకేనా? యా, థ్యాంక్ యూ, బాయ్.